మనం నదులను అమ్మలాగా ఆరాధిస్తాం. మరి అలాంటి అమ్మ యొక్క గొప్పదనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మ మనకి ఎలా రక్షణ కలిగిస్తుందో అలాగే నర్మదా నది మన పాపాలని తొలగిస్తుంది. మీకు తెలుసా, ఒక మనిషి 7 రోజులు యమునా నదిలో, ఒక్క రోజు గంగా నదిలో స్నానం చేస్తే పోయే పాపాలు కేవలం నర్మదా నదిని తాకినా, ఒక్కసారి స్నానం చేసినా అన్ని పాపాలు తొలగిపోతాయి. నమ్మకం కలగట్లేదు కదా? గంగాదేవి కూడా సంవత్సరానికి ఒక్కసారి నల్ల ఆవు రూపంలో నర్మదా నదిలో స్నానం చేసి తన సేకరించిన పాపాలన్నింటినీ తొలగించుకుంటుందట. అటువంటి అమ్మ జననం పురాణాల ప్రకారం వివిధ రకాలుగా చెప్పబడింది. తను శివుడి నుండి అనుగ్రహం పొందిందని, శివుడు 2 కంటి చుక్కల నుండి పుట్టిన 2 నదుల్లో ఒకటిగా అని చెప్పారు. అందుకే నర్మదా యొక్క పవిత్రతకు గుర్తుగా నదిలో స్వయంగా రాళ్లు శివలింగ రూపం దాల్చుతాయని పురాణాలు అంటే, లేదు నదీ ప్రవాహ వేగానికి లింగ రూపం దాల్చుతుందని అంటారు కొందరు. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమః శివాయ.